It cannot be denied, however, that an accurate diagnosis of the location and the pathological change enables quick acute prescription in homeopathic practice. So ఈ లొకేషన్ ఒకడు పొట్టలో నొప్పితోటి వచ్చాడు, నువ్వు అడిగావు ఏ సైడ్ ఫస్ట్ మొదలైంది, రైట్ సైడ్ సార్ అన్నాడు, నీకు లొకేషన్ వచ్చేసింది, అది ఎపెండిసైటిస్ అనో ఇంకోటనో వచ్చేసింది. సో ఎపెండిసైటిస్ మీద వర్క్ చేసే మెడిసిన్స్ అన్నిటిని గుర్తు తెచ్చుకున్నావు, వెంటనే నువ్వు మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసావు. ఇక్కడ ఏంటంటే అక్యూట్ ప్రిస్క్రిప్షన్స్ లో లొకేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్, గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్, నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అక్యూట్ ప్రిస్క్రిప్షన్స్ కి లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లొకేషన్ యొక్క వాల్యూ అక్యూట్ ప్రిస్క్రిప్షన్స్ లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. A probable diagnosis of the case enables an experienced clinician to attach greater significance to some of the obscure symptoms, which by themselves do not point unmistakably to the symptom. By correctly anticipating the further course of the disease in the patient, he is able to select the symptom on the prodrome and thus about the further course of the otherwise serious illness. So location ni nu correct ga identify cheyam మూలాన ఏంటి ఉపయోగం? అక్కడ ఎపెండిసైటిస్ అని అనుకున్న లొకేషన్ కనిపెట్టేసేవు. ఎపెండిసైటిస్ కి వస్తే నెక్స్ట్ ఈవెంట్ ఏం జరగబోతుంది? అది బరస్ట్ అయితే పెరిటోనైటిస్ వస్తుంది, అది బరస్ట్ అయితే ప్రాణానికే ప్రమాదం. సో నువ్వేం చేస్తావు, దాని కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా ముందుగానే తెలుసుకోగలుగుతావు, రెమెడీస్ ని రెడీ చేసుకోగలుగుతావు, వాడికి ఏం వేయాలో ఏది రాకుండా చూసుకోవాలో చెప్పగలుగుతావు. బ్రాంకైటిస్ వచ్చింది, ఒక లొకేషన్ సెలెక్ట్ చేసావు, బ్రాంకియల్ నెక్స్ట్ ఆస్తమాకి వెళ్ళొచ్చు, అది నెక్స్ట్ కోర్స్ అదే కఫం రావచ్చు. ఇలాగ ఒక లొకేషన్ ని నువ్వు కనుక్కోవటం మూలాన నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ పెథలాజికల్ గా ఏం జరగబోతుంది అనేది బాగా ఐడెంటిఫై చేయగలవు. The successful use of bacteria quite early in the course of the typhoid is a good pointer of what can be achieved in the homeopathic practice by an intelligent use of early diagnosis. So టైఫాయిడ్ సిమ్టమ్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి, డయాగ్నోసిస్ లో టైఫాయిడ్ అని ఇచ్చాడు, నువ్వు బాప్టిషియా వేసి టైఫాయిడ్ కోర్స్ ని అంటే ముందుకు వెళ్లకుండానే టైఫాయిడ్ బాప్టిషియా వేసి ఆపేసేమని అనుకో, టైఫాయిడ్ అనేది నెక్స్ట్ సెకండ్ స్టేజ్ లో, నెక్స్ట్ థర్డ్ స్టేజ్ లో, ఫోర్త్ స్టేజ్ లో అది ఎలాగ డ్యామేజ్ చేయబోతుంది అనే దాన్ని ఆపేస్తావు అని ఆ మెడిసిన్ ముందు వేయటం యొక్క లాభాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ లొకేషన్ కాదు, లాభాన్ని ఏవేవి చేయగలం అంటే ముందుగానే మనం కనుక్కుంటే ఏవేవి లాభాలు వస్తాయి అనేది. ఇట్ ఈస్ ఇన్ ఏ క్రానిక్ కేస్ వేర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద లొకేషన్ లాసెస్ మచ్ ఆఫ్ ఇట్స్ వాల్యూ. సో అక్యూట్ కేసెస్ లో ఉండే అంత వాల్యూ లొకేషన్ కి క్రానిక్ కేసెస్ లో ఉండదు. లొకేషన్ కి మీరు క్రానిక్ కేసు తీసుకునేటప్పుడు సార్ ఇదంతా రైట్ సైడ్ నుంచే స్టార్ట్ అయింది కదా అని అన్నప్పుడు క్రానిక్ కేసులో లొకేషన్ కి అంత వాల్యూ లేదు, కానీ అక్యూట్ కేసులో మాత్రం లొకేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. However, the diagnosis of a constitutional defect like uric acid diathesis is of inestimable help in the selection of the similar remedy. This defect, however, can also be considered under causative modality. However, the diagnosis of the constitutional defect like uric acid diathesis అంటే యూరిక్ యాసిడ్ పెరుగుతూనే ఉంటుంది, గౌట్ వస్తూ ఉంటుంది, ఎప్పుడు వాళ్ళ బ్లడ్ లెవెల్స్ లో ఎప్పుడు యూరిక్ యాసిడ్ రైజ్ లోనే ఉంటుంది. ఈజ్ ఆఫ్ ఇన్ఎస్టిమేబుల్ హెల్ప్ ఇన్ ద సెలక్షన్ ఆఫ్ ద సిమిలర్ రెమెడీ. అలాగే దిస్ డిఫెక్ట్ హవెవర్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్ అండర్ కాజిటివ్ మోడాలిటీ. అదేంటి, యూరిక్ యాసిడ్ డయాథిసిస్ అనేది ఒక కాజిటివ్ మోడాలిటీగా మనకు ఉపయోగపడుతుంది. వాడికి ఈ సమస్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనంటే వాడి బై బార్న్ వాడికి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, గౌట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ ని మెయిన్ గా కాజిటివ్ మోడాలిటీగా, కాజిటివ్ రూబ్రిక్ గా పైన వేసేస్తావు రిపర్టరీ షీట్ లో. దాని కింద ఏ మెడిసిన్ మిగతా అన్ని యాడ్ చేసుకుంటే ఏ మెడిసిన్ సర్ఫేస్ అయిందో చూసుకొని మెడిసిన్ ఇస్తూ ఉంటావు. దాన్ని కాజిటివ్ మొడాలిటీ అని అంటారు. ఇది డయాథిసిస్ ని చెప్తూ ఉంటుంది అనమాట. ఈ డయాథిసిస్, కాన్స్టిట్యూషన్, టెంపరమెంట్ ఆల్రెడీ నేను 1-2 క్లాసెస్ లో చెప్పాను ఏంటి అనేది. ఎర్లీ క్లాసెస్ విన్న వాళ్ళ దగ్గర నోట్స్ ఉంటుంది, చూసి రాసుకోవచ్చు మీరు. అదొక ట్రీ వేసి
మియాజం ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఒక. We thus conclude that the location and the pathological changes, while furnishing some clue to the selection of the similar remedy, constitutes the least important of the three elements of a symptom. So that the location and the pathological changes, location akkada jarige pathological changes, while furnishing some clue to the selection of the similar remedy. ఒకటి లొకేషన్ సెలెక్ట్ చేసావు, లొకేషన్ దగ్గరన ఏ టైప్ ఆఫ్ పెథలాజికల్ చేంజ్ జరుగుతుంది, ఈ రెండే మెడిసిన్ సెలక్షన్ కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. దీన్నే మనకి బోగర్ ఒకసారి మీరు ఎసెన్షియల్స్ ఆఫ్ రిపటరైజేషన్ బుక్ ఉంటే ఆ బోగర్ కింద చూడండి, చక్కగా చెప్తాడు పెథలాజికల్ చేంజెస్. లొకేషన్ చెప్పిన తర్వాత పెథలాజికల్ చేంజెస్ ఏం జరిగాయి అక్కడ, దాని తర్వాత మొడాలిటీస్ అని అంటాడు. ఈ బోగర్ కాన్సెప్ట్ ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఈయన దావెళ్ళ గారు. Constitutes the least important of the three elements of a symptom. సో కాన్స్టిట్యూషనల్ గా మనం తీసుకున్నప్పుడు లొకేషన్ కి అంత వాల్యూ లేదు అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ పెథలాజికల్ చేంజెస్, మొడాలిటీస్, వీటికి ఆ పెథలాజికల్ చేంజెస్ అండ్ మొడాలిటీస్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి అని అంటున్నాడు. కానీ అక్యూట్ కేసు తీసుకునేటప్పుడు లొకేషన్, పెథలాజికల్ చేంజెస్, మొడాలిటీస్ మూడు ఇంపార్టెంటే. కానీ క్రానిక్ కేసు తీసుకునేటప్పుడు లొకేషన్ కి నీకు అంత వాల్యూ లేదు, పెథలాజికల్ చేంజెస్ ప్లస్ మొడాలిటీస్ ఇవి ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నాడు అంతే ఇక్కడ. సో క్రానిక్ కేసెస్ లో లొకేషన్ కు అంత వాల్యూ లేదు. అలాగనే కాన్స్టిట్యూషనల్ డిఫెక్ట్ మీన్స్ డయాథిసిస్ మీన్స్ పెథలాజికల్ జనరాలిటీస్. సో కాన్స్టిట్యూషనల్ డిఫెక్ట్ అని ఎక్కడైతే పదం వస్తే కాన్స్టిట్యూషనల్ డిఫెక్ట్ అని ఒక ఎక్కడైనా పదం చదివేరు అని అనుకో, దాని అర్థం డయాథిసిస్ అంటే దాని అర్థం డయాథిసిస్ అని అంటే పెథాలజీ, ప్యాథోజెనిసిస్, పెథలాజికల్ ప్రాసెస్ అని అర్థం. అంటే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయింది, ఆ తర్వాత అది యాప్సిస్ గా టర్న్ అయింది, అది ఆ తర్వాత అల్సర్ గా టర్న్ అయింది, ఆ తర్వాత అది స్కార్ టిష్యూ ఫార్మ్ అయ్యి ఒక కీలాయిడ్ గా స్టార్ట్ అయింది. ఇది పెథలాజికల్ ప్రాసెస్. ఇలాగా ప్రతిసారి జరుగుతూ ఉంటే దీన్నే డయాథిసిస్ అని అంటాం. డయాథిసిస్ అనే ప్యాథోఫిలాసఫికల్ వర్డ్ అని అనుకోవచ్చు, కానీ పెథలాజికల్ గా దాన్ని ఎలాంటి టర్మ్ తోటి ఇండికేట్ చేసుకోవాలంటే పెథలాజికల్ జనరల్ అనే ఒక వర్డ్ తోటి మనం పెట్టుకోవచ్చు. కాన్స్టిట్యూషనల్ డిఫెక్ట్ ఈజ్ ఈక్వల్ రాయండి, ఈజ్ ఈక్వల్ డయాథిసిస్ ఈజ్ ఈక్వల్ పెథలాజికల్ ప్రాసెస్ ఆర్ పెథలాజికల్ జనరల్స్. ఈ పెథలాజికల్ జనరల్స్ మనకి రిపర్టరీలో పెథలాజికల్ జనరల్స్ అని చాలా రూబ్రిక్స్ ఉంటాయి. మీరు బీబీసీఆర్ తీసుకోవచ్చు లేదా కెంట్ తీసుకోవచ్చు, పెథలాజికల్ జనరల్స్ చాలా ఉంటాయి, చూడండి. సో లొకేషన్ యొక్క ఇంపార్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ సెన్సేషన్ అంటే ఏంటి, ఒక కేసు తీసుకునేటప్పుడు సెన్సేషన్స్ ని ఎలాగ గుర్తించాలి, సెన్సేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అనేది చెప్తూ ఉన్నాడు ఇక్కడ. An abnormal sensation experienced by the patient in any particular part of the body or by the patient in general furnishes a clinician with the best evidence of the disease. ఒక లొకేషన్ సెలెక్ట్ చేసాము, అక్కడ సెన్సేషన్ లేకపోతే అక్కడ లొకేషన్ కే వాల్యూ లేదు. అంటే నువ్వు అపెండిసైటిస్ అనే రీజియన్ కి వచ్చావు, అక్కడ నొప్పి లేకపోతే అసలు అపెండిసైటిస్ అని నువ్వు ఎలాగా కనిపెట్టవు. అంటే అక్కడ అపెండిసైటిస్ అని చెప్పాలి అంటే దేర్ మస్ట్ బి సెన్సేషన్. అంటే సెన్సేషన్ అంటే అది పెయిన్ రూపంలోనో, ఇచ్చింగ్ రూపంలోనో, బర్నింగ్ సెన్సేషన్ రూపంలోనో, స్టింగింగ్ గా ఏదైనా సరే అక్కడ ఫలానా పని జరుగుతూ ఉంది, ఫలానా యాక్టివిటీ జరుగుతూ ఉందని చెప్పగలిగేది ప్రతిదీ, నోటిఫై చేయగలిగేది, వాటి స్పృహలోకి తీసుకొని వచ్చేది ప్రతిదీ సెన్సేషనే. వాటి స్పృహలోకి వాడికి బ్రెయిన్ కి అందుతుంది, ఫలానా చోట ఫలానాది ఏదో చీమ పాకుతుంది, ఫలానా చోట ఏదో జరుగుతుంది, కానీ ఏది అనేది చెప్పలేను కానీ ఏదో జరుగుతుందని నీ బ్రెయిన్ కి సిగ్నల్స్ ని చేరవేసేదే సెన్సేషన్. సో ఇక్కడ కూడా
సెన్సేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎలాగుంటుంది? an abnormal sensation experienced by the patient in any particular part of the body or by the patient in general furnishes a clinician with the best evidence of the disease. A homeopathic physician is particularly interested in the abnormal sensations which cannot be readily explained on the basis of the pathological changes that have occurred. So homeopathic physician చాలా అబ్నార్మల్ సెన్సేషన్ హోమియోపతిక్ ప్రాక్టీస్ లో ఇంపార్టెంట్. కానీ హోమియోపతిక్ ఫిజిషియన్ కి చెప్పే అన్ని సెన్సేషన్స్ ఖచ్చితమైన డయాగ్నోసిస్ ని ఇవ్వలేవు. ఫస్ట్ లో ఎందుకు ఇవ్వలేవు? ఇదివరకు మనం చెప్పుకున్నాం, ప్రూవింగ్స్ అన్ని ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పెథలాజికల్ ప్రాసెస్ తోటే ఆపేశారు. ఎర్లీ స్టేజెస్ వాడు ప్రూవింగ్ లో ఒక మెడిసిన్ వేసుకుని ఉంటాడు, జస్ట్ ఒళ్ళంతా బర్నింగ్ సెన్సేషన్ తెలుస్తూ ఉంటది, బర్నింగ్ సెన్సేషన్ అనేది తెలుస్తూ ఉంటది, కానీ ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతూ ఉంది ఫస్ట్ తెలియదు. ఎందుకనంటే అక్కడతో ఆపేశారు ప్రూవింగ్స్, సూపర్ఫిషియల్ సిమ్టమ్స్ తోటే ఆపేశారు. అలా కనిపించటం తోటే ఆ ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ వరకే తీసుకొని ప్రూవింగ్స్ ఆపేశారు. కాబట్టి మనం డయాగ్నోసిస్ చేయటం కష్టం, కానీ సెన్సేషన్ మాత్రం చెప్పగలుగుతాడు. అది ఇక్కడ అర్థం. readily explained on the basis of the pathological changes that have occurred, can't diagnose the case. They indicate to him the individuality of the patient on which the selection of the similar remedy rests. So ఈ సెన్సేషన్ పుట్టింది, ఈ సెన్సేషన్ డయాగ్నోసిస్ చేయడానికి పనికి రావట్లా, అది కంప్లీట్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా. ఏదో నొప్పి సార్, ఏదో లాగా ఉంది సార్, ఏదో గుచ్చుతున్నట్టు ఉంది సార్, ఎక్కడ అంటే ఏమో సార్ పొట్టలో మాత్రం గుచ్చుతున్నట్టుంది, అది లివర్ నుంచి వచ్చిందా, స్ప్లీన్ నుంచి వచ్చిందా, ఇంటెస్టైన్స్ ఏమో చెప్పలేడు. ఎందుకంటే అది సూపర్ఫిషియల్ గా ఫంక్షనల్ డిస్టర్బెన్స్ సిమ్టమ్ కాబట్టి, ఫంక్షనల్ గా డిస్టర్బెన్స్ అని అన్నప్పుడు మనం డయాగ్నోసిస్ చేయడం చాలా కష్టం. సో అది సైకోటిక్ స్టేజ్ కి రాలేదు, సిఫిలిటిక్ స్టేజ్ కి రాలేదు, ఓన్లీ సోరిక్ స్టేజ్ లోనే ఉంది. మన ప్రూవింగ్స్ దాదాపుగా ఒక డ్రగ్ ప్రూవింగ్స్ అన్ని అక్కడ వరకు సోరిక్ స్టేజ్ వరకునే ప్రూవింగ్ చేయబడ్డవి. మాక్సిమం మిగతా ఇన్ఫర్మేషన్ అంతా క్లినికల్ గాను, పాయిజన్స్ గాను, ఈ వీటి నుంచి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి ఇలాగ తీసుకున్నవే మిగతావన్నీ, అన్ని దాని నుంచి లేవు. సో ఇక్కడ కూడా మనం డయాగ్నోసిస్ చేయలేం. కానీ ఆ సెన్సేషన్ ఉపయోగించి మనం ఎలాగ చేరుకోవాలి రెమెడీ వైపు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంది. సో ఆ సెన్సేషన్ ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఉండే ఇండివిడ్యువాలిటీని గుర్తించి మనము మెడిసిన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒళ్ళంతా మంటలు అని చెప్తున్నాడు, పలానా పార్ట్ ఎఫెక్ట్ అయిందని చెప్పట్లా, ఒళ్ళంతా మంటలు లేదా పొట్టలో మంటగా ఉంది, ఎక్కడ ఏ పార్ట్ అని చెప్పట్లా. నెక్స్ట్, ఈ మంట కప్పుకుంటే ఎక్కువ అవుతుందా, కప్పుకోకపోతే ఎక్కువ అవుతుందా, కప్పుకుంటే ఎక్కువ అవుతుందా, కప్పుకోకపోతే ఎక్కువ అవుతుంది. కప్పుకుంటే ఎక్కువ అవుతుందని అంటే మేబీ సల్ఫర్. సో కప్పుకోకపోతే ఎక్కువ అవుతుంది అంటే చల్లగాలికి ఎక్కువైపోతుంది అని అంటే ఆర్సనిక్. ఎలాగా? సో ఇక్కడ ఆ మొడాలిటీ అనేది సూపర్ఫిషియల్ సిమ్టమ్ అయినా సరే, సోరిక్ సిమ్టమ్ అయినా సరే, ఆ మొడాలిటీ అనేది మనిషిని మార్చేసింది, ఆ మెడిసిన్ సెలెక్ట్ చేయడానికి పనికొచ్చింది అని చెప్తూ ఉన్నాడు. ఎట్ టైమ్స్ ద వెరీ ఇంటెన్సిటీ ఆఫ్ ఎ సెన్సేషన్ మార్క్స్ ఇట్స్ యాజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. an unexpected association with a group of symptoms or its unexpected occurrence in another condition adds to the value of the symptom otherwise considered as common and hence unimportant. ఎప్పుడు ఈ సెన్సేషన్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే మాటకి డిస్కస్ చేస్తున్నాడు. ఎప్పుడు ఇవ్వాలి? ఒకటి, ఆ సెన్సేషన్ విపరీతమైన ఇంటెన్సిటీ తోటి ఉంది అని అనుకో, అప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. విపరీతమైన ఇంటెన్సిటీ చెప్తూ ఉన్నాడు, అప్పుడు ఇంటెన్సిటీ. ఇచ్చింగ్ ఉంది, దురద ఉంది అండి, ఇదొక ఇంటెన్సిటీ చెప్పటం. దురద ఉంది సార్ బాగా, ఇదొక ఇంటెన్సిటీ. ఇంటాలరబుల్ ఇచ్చింగ్, అబ్బో గోకకపోతే నేను అలా గోకేస్తున్నాను, రక్తం వస్తుంది అయినా దురద తగ్గట్లేదు. దిస్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సిమ్టమ్, ఇంటాలరబుల్ ఇచ్చింగ్. అలాగే బర్నింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్ సార్ బర్నింగ్ ఉంది, ఇదొక టోను, ఇదొక రేంజ్. అసలు మంట సార్, నిప్పులు కొలిమి, నిప్పులు వేసినట్టే ఉంది సార్. కోల్స్ ఆఫ్ ఫైర్ అనే రూబ్రిక్ ఉంది, కోల్స్ ఆఫ్ ఫైర్ రెమెడీస్ పెట్టండి. యాంథ్రసినమ్, ఆర్సనిక్, సిక్కెల్ కారు, ఈ బోల్డ్ రెమెడీస్ ఉన్నాయి. బెలడోనా,
కోల్స్ ఆఫ్ ఫైర్ అంటే నిప్పులే పడితే ఎంతటి వేడినిస్తుందో అంతటి బర్నింగ్ సెన్సేషన్ ఉందండి. అంటే అక్కడ తన ఇంటెన్సిటీని చెప్తూ ఉన్నాడు పేషెంట్. సింపుల్ గా చెప్పట్ల బర్నింగ్ సార్ అని అన్నట్ల. దాన్ని ఒక ఎడ్జెక్టివ్ తోటి దాన్ని వివరిస్తా ఉన్నాడు. నిప్పులు సార్ వేడి నీళ్లు పడినట్టు ఉంటుంది సార్. ఇదొక రేంజ్ డిస్క్రిప్షన్ ఇది. అలానే ఎండలో తిరిగినప్పుడు పడ్డ ఎండ వేడి ఎట్లా ఉంటుందో అట్లా ఉంది సార్. ఇదొక రేంజ్ ఆఫ్ డిస్క్రిప్షన్. వాడు చెప్పే మాటని, వాడు యూజ్ చేసే ఎగ్జాంపుల్ ని, వాడు యూజ్ చేసే ఒక అడ్జెక్టివ్ వర్డ్ ని బట్టి దాని ఇంటెన్సిటీని అంచనా వేసి ఆ ఇంటెన్సిటీకి తగిన మెడిసిన్ మనం యూజ్ చేయాలి. అలాగా ఒక సెన్సేషన్ కి ఒక డిస్క్రిప్షన్ లేదు అని అన్నప్పుడు అది వేడివేడి నీళ్ళలాగన, వేడివేడి నిప్పుల మాదిరిగాన, ఎండలో తిరిగినట్ల ఆ బర్నింగ్ సెన్సేషన్ కి మనము ఒక డిస్క్రిప్షన్ లేకపోతే అది కామన్ సిమ్టమ్ గా ఉండిపోతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఆ ఇంటెన్సిటీ యొక్క ఉపయోగం అదే అన్నమాట. కింద పడి కొట్టేసుకుంటూ ఉన్నాడు, నొప్పి 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 అని అన్నాడు, నొప్పి సార్ అని అన్నాడు. ఇది ఒక రేంజ్ ఆఫ్ ఇది సింపుల్ రెమెడీస్ ఏదైనా పనికి రావచ్చు. అల్యూమినా లాంటి మెడిసిన్, గ్రఫైటిస్ లాంటి మెడిసిన్ పనికి రావచ్చు నొప్పి అని చెప్పినప్పుడు. కింద పడి గిల్ల 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 కొట్టేసుకుంటూ ఉన్నాడు కడుపు పట్టుకొని. మైట్ బి కోలోసిన్ అయి ఉండొచ్చు, మ్యాక్ ఫాస్ అయి ఉండొచ్చు. టెన్షన్ పడిపోతున్నాడు, కొట్టుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. ఆర్సనిక్ ఆల్బమా, రెస్ట్లెస్ కనిపిస్తూ ఉందా? సో ఈ పేషెంట్ ఎలాగైతే ఎక్స్ప్రెస్ చేస్తాడో, ఏ పదాలనైతే ఉపయోగిస్తాడో అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నాడు. An unexpected association with the group of symptoms or its unexpected occurrences in the another condition adds to the value of the symptom otherwise considered as common and unimportant. ఈ సెన్సేషన్ కి ఎప్పుడు విలువ వస్తుంది, ఎప్పుడు మనం కేసులో మనం తీసుకోగలం అని అంటే అన్ఎక్స్పెక్టెడ్ అసోసియేషన్. అంటే పొట్టలో నొప్పి వస్తూ ఉంది, పక్కన పైన ఇది వరకు సోర్ణం గురించి ఒక మాట చెప్పాను. వాటి స్కిన్ సిమ్టమ్స్ ఉంటాయండి. స్కిన్ సిమ్టమ్స్ ఇచ్చింగ్ వీటితో పాటు చెవిలోంచి చీమ్ గారుతుంది సార్ ఇదే టైంలో. అలాగే మోషన్స్ కూడా అవుతున్నాయండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అసోసియేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్. అన్ఎక్స్పెక్టెడ్ అసోసియేషన్. ఇది ఈ అన్ఎక్స్పెక్టెడ్ అసోసియేషన్ ని బోనింగ్ అసలు చాలా బాగా నోట్ చేసి ఉంచాడు. ఈ కన్కామిటెన్సీని, ఈ అసోసియేటెడ్నెస్ ని ఈ బాగా నోట్ చేసి ఉంచాడు. అట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ కి చాలా వాల్యూని తీసుకొని వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అలాగే దస్ ఇంటెన్స్ బర్నింగ్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ ఫ్యూ రెమెడీస్ ద హోమియోపతిక్ మెట్రిమెడికా. ఎగ్జాంపుల్ ఆర్సనిక్ ఆల్బమ్, క్యాంథారిస్, క్యాప్సికమ్, కార్బోవెజిటబులిస్, ఫాస్ఫరస్, పల్సటిల్లా, సల్ఫర్, టెరెంటులా. స్టిచ్చింగ్ పెయిన్స్ రిమైండ్ వన్ ఆఫ్ యాస్క్యులస్, argentum nitricum, alumina, bryonia, nitric acid. Constricting pains lead one to cactus laxis. Boring pains in the bones suggest antisyphilitic Lexal, Aramet, Calibite, etc. And shooting neuralgic pains call for Spigelia, Calmia, China. చూడండి ఇక్కడ సెన్సేషన్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు బర్నింగ్ సెన్సేషన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవును, ప్రతిసారి పేషెంట్ బర్నింగ్ సెన్సేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఆ సెన్సేషన్ డిఫరెంట్ సెన్సేషన్ లాగా ఉండొచ్చు. ఒకసారి స్టిచ్చింగ్ ఉండొచ్చు, ఒకసారి కన్స్ట్రిక్టింగ్ పెయిన్ ఉండొచ్చు, ఒకసారి న్యూరాలజిక్ పెయిన్ ఉండొచ్చు. అలాగా అతను బర్నింగ్ అనకుండా ఒక న్యూరాలజిక్ పెయిన్ లాగా ఉంది అని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ స్టిచ్చింగ్ పెయిన్ ఏదో గుచ్చినట్టు కనిపిస్తూ ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్. అలా కాదు సార్, తేలు కురిస్తే ఎలాగుంటుంది, సరే తేలు కరిస్తే ఎలాగుంటుంది తెలుసా? అలాగా నొప్పి టివ్ లాగుతూ ఉందనండి, ఇట్ ఈస్ ఎ స్టింగింగ్ పెయిన్. అలాగా ఆ సెన్సేషన్ ఎలాగైతే డిస్క్రిప్షన్ ఇచ్చాడో దాన్ని బట్టి మెడిసిన్స్ మారిపోతాయి. ఆ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ కూడా అక్కడ ఇచ్చాడు చూడండి. బర్నింగ్ అయితే ఏంటి, స్టిచ్చింగ్ అయితే ఏంటి, న్యూరాలజిక్ పెయిన్ అయితే ఏంటి అనేది. ఓకే, వామిటింగ్ అండ్ డయేరియా బై themselves are common complaints. However, when they are associated, one naturally think of arsenic album as the first remedy. Headache, fever, vomiting considered separately have little value in the prescription, but when considered together very often
lead to the selection of veratrum viridae provided other symptoms agree. సో మనం యూజువల్ గా చూస్తూ ఉంటాం, వామిటింగ్ ఉన్న చోట డయేరియా ఉంటుంది. సో కామన్ సిమ్టమ్స్, నీకు ఆర్సెనిక్ ఆల్బమ్ ఐడియాకి రావచ్చు. కానీ ఎప్పుడైతే కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్, హెడేక్, ఫీవర్, వామిటింగ్ ఇట్లా కాంబినేషన్ తోటి వస్తూ ఉన్నాయని అనుకో, ఆ మూడు ఒకటి వస్తే మిగతా రెండు కూడా రావాలి. అలాంటి మూడు కాంబినేషన్స్ తోటి, ఇప్పుడు నేను చెప్పాను కదా, స్కిన్, ఒటోరియా, డయేరియా, ఈ మూడు కాంబినేషన్ తోటి ఉంటే సోర్నం తప్పితే ఇంకేది వర్క్ చేయదు. ఈ మూడు కాంబినేషన్ ఉంటే వెరట్రం వెరిడే. మనం ప్రతి డ్రగ్ లోనూ ఇటువంటి ఒక కన్కామిటెంట్ అసోసియేషన్ ని మనం రాసుకుంటూ పోతూ ఉంటే మన బుక్ లో మనకి ఈజీ అయిపోతుంది, మెడిసిన్ గుర్తించడం ఈజీ అయిపోతుంది. ఓకే, సో అక్కడ వెరట్రం వెరిడే అనేది కాంబినేషన్ హెడేక్, ఫీవర్, వామిటింగ్. నెక్స్ట్, థాట్లెస్నెస్ ఈజ్ ఏ కామన్ సిమ్టమ్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ పేషెంట్ విత్ హై ఫీవర్, then it assumes a great importance because of the unexpected occurrence. Usual గా ఫీవర్ వస్తే ఆటోమేటిక్ గా వేడి వల్ల వాళ్ళకి వాటర్ తాగాలి అని అనిపించటం సహజం. అంత ఫీవర్ ఉన్నా, 105, 106 ఫీవర్ ఉన్నా అసలు నీళ్ళే అడగట్లేదని అంటే అది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అయిపోయి ఉంటుంది. ఓకే, అబ్నార్మల్ అసోసియేటెడ్ సిమ్టమ్, అది అన్ఎక్స్పెక్టెడ్ అకరెన్స్ అనే అర్థం అనమాట. సిమిలర్లీ, నెర్వస్ అపెటైట్ డ్యూరింగ్ ఫీవర్ ఈజ్ ఏ గ్రేట్ ఇంపార్టెన్స్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద సెలక్షన్ ఆఫ్ ద సిమిలర్ రెమెడీ. అసలు ఒక జబ్బులో ఉన్నప్పుడు ఆకలి వేయదు, ఫీవర్ ఉన్నప్పుడు దాహం వేయాలి, ఆకలి వేయదు, అది విచిత్రం. అలానే కొంతమంది చెప్తుంటారు, సార్ రాత్రంతా నిద్రపోను, 4 రోజులు నిద్రపోకపోయినా నాకు ఫ్రెష్ గానే అనిపిస్తుంది, నాకేమి కళ్ళు మంటలు అనిపించవు, నాకు మేల్కొనున్న ఇబ్బంది లేదు. ఇది పెక్యులారిటీని. రాత్రంతా నిద్రపోలేదు సార్, పొద్దునంతా చాలా మత్తుగా నిద్ర వచ్చింది, ఇది పెక్యులారిటీ కాదు, ఇది కామన్ సిమ్టమే. సో ఎప్పుడైతే అబ్నార్మల్ గా ఒక సిమ్టమ్ కనిపిస్తూ ఉంటే మనం ఆ సిమ్టమ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మెడిసిన్స్ ని ఈజీగా బయటకు రప్పించవచ్చు. Next, peculiar, unusual, rare, strange or queer sensations that are reported by patients and which cannot be changes are of great value in the selection of the similar remedy. Sensation as if come on this category. The repertories compiled by Robert and Ward are useful in the respect. So, the unusual, rare, peculiar, which is not explained by the pathological process which is happening in the person. అంటే pathological process తోటి ఈ సెన్సేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. సార్ నాకు కితకితలు పెట్టినట్టు ఉంటుంది అని ఒకడు వచ్చాడని అనుకో, దాన్ని మనం కితకితలు పెట్టినట్టు అనిపిస్తుంది. దీన్ని ఏ జబ్బు కింద తీసుకుందాం మనం? ఎటువంటి జబ్బుకి ఇది సెట్ అవుతుంది చెప్పలేం. కితకితలు పెట్టడం ఏ జబ్బు కింద లక్షణం? డయాబెటీసా, హైపర్ టెన్షనా, థైరాయిడా, ఇంకోట తెలియదు. సో ఈ అబ్నార్మల్ సెన్సేషన్ కొన్ని రెమెడీస్ పెక్యూలియర్ గా దాన్ని ఎక్స్ప్రెస్ చేసాయి. ఈ అబ్నార్మల్ సెన్సేషన్స్ అన్నిటినీ ఒక లిస్ట్ అవుట్ చేసి ఒక చిన్న రిపర్టరీ రాశారు, రాబర్ట్స్ సెన్సేషన్ యాజ్ ఇఫ్ అనే ఒక రిపర్టరీ ఉంది. డాక్టర్ సెన్సేషన్స్ మీద ఒక రిపర్టరీ రాశాడు. ఆ రిపర్టరీ అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఉండొచ్చు, అది మీ దగ్గర ఉండే సాఫ్ట్వేర్ లో చూసుకోండి. However, it was left to Boningasan to point out the limitations of these in the final determination of the similar remedy. He stressed out the modalities, especially those in the general sphere, should be considered first when matching the picture. కానీ ఈ సెన్సేషన్స్ గురించి, ఇది అబ్నార్మల్ సెన్సేషన్స్ గురించి ఎంత మాట్లాడాడో వీటిని పక్కన పెట్టి బోనింగాసన్ మాత్రం కొన్ని లిమిటేషన్స్ పెట్టాడు. నువ్వు ప్రతిసారి సెన్సేషన్స్ వెంటే పడద్దు, కానీ ఆ సెన్సేషన్స్ కు ఉండే మొడాలిటీస్ అనే ఆ సెన్సేషన్ ఉన్నంత మాత్రాన నువ్వు ఈ బర్నింగ్ సెన్సేషన్ ఉన్నంత మాత్రాన ఆర్సెనిక్ ఇవ్వద్దు. బర్నింగ్ సెన్సేషన్ తో పాటు మొడాలిటీస్ మస్ట్ అండ్ షుడ్ గా మ్యాచ్ అవ్వాలి. మొడాలిటీస్ మ్యాచ్ కానీ మెడిసిన్ నీకు సెన్సేషన్ ఎంత ఇదిగా చెప్పినా ఆ మెడిసిన్ ఇవ్వద్దు అని బోనింగాసన్ చాలా లిమిటేషన్స్ పెట్టాడు ఆయన.
ఎస్పెషల్లీ దోస్ ఇన్ ద జనరల్ స్పియర్. అంటే చిల్లీనా హాటా జనరల్ స్పియర్ లో ఓకే చెయ్యాలి అని అనేది ఆయన చెప్పింది. షుడ్ బి కన్సిడర్డ్ ఫస్ట్ వెన్ మ్యాచింగ్ ద పిక్చర్. Kent also has emphasized the prime importance of the generals and always stressed that these cannot be neglected in the successful homeopathic prescription. ఇక్కడ ఆ బోనింగాసన్ రిపర్టరీని లేదా కెంట్ ఫిలాసఫీని మనం చూస్తే ఏదో ఇద్దరు తేడాగా చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ ఒకే ఒక విషయంలో బోనింగాసన్ మీద కెంట్ డిఫర్ అవుతాడు. అదేంటంటే గ్రాండ్ జనరలైజేషన్ అనేది కంప్లీట్ గా ఆయన యాక్సెప్ట్ చేయడు, చేస్తాడు కానీ కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయడు. కెంట్ చెప్పింది ఏంటంటే లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతిదాన్ని గ్రాండ్ జనరలైజేషన్ చేసేయకూడదు అనేది కెంట్ వాదన. కానీ బోనింగాసన్ మాత్రం నువ్వు దేన్నైనా సరే గ్రాండ్ జనరలైజేషన్ చేసి పడేసే అని ఆయన అన్నిటినీ గ్రాండ్ జనరలైజేషన్ చేసేసాడు. ఆ ఒక్క విషయం తప్పితే కెంట్ బోనింగాసన్ జనరల్ లెవెల్లో ఒకే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. జనరల్ సిమ్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ లొకేషన్ కంటే అని ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ కెంట్ ఒక్క విషయంలో మాత్రం చిన్న కొర్రి పెట్టాడు. ద సో కాల్డ్ కీ నోట్స్ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ అండ్ విల్ బి డిస్కస్డ్ లేటర్. We have already considered the sensations in relation to 3 planes: mental plane, spiritual plane, physical plane. They will be considered in detail later. We thus find the sensations stand. So మనం ఈ సెన్సేషన్ ఓన్లీ ఫిజికల్ లెవెల్లోనే చెప్పగలమా అంటే బర్నింగ్, స్టిచ్చింగ్, స్టింగింగ్ ఇవన్నీ ఒక ఫిజికల్ లెవెల్లోనే వస్తూ ఉన్నాయి. మరి మెంటల్ ఉంటాయి. ఎలాగంటే నేను గాలిలో తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది, నేను వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది, నన్ను ఎవరో తీసుకుని వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఒక డెల్యూజన్ కానీ ఒక మైండ్ లో వచ్చే ఆలోచనలు కానీ ఇవి కూడా ఒక రకమైన సెన్సేషన్సే అని అర్థం ఇక్కడ. అలాగే స్పిరిచువల్ అండ్ ఫిజికల్ అంటే మెంటల్ అండ్ డెల్యూజన్ లెవెల్స్ లో స్పిరిచువల్ అండ్ ఇంటలెక్చువల్ లెవెల్లో. స్పిరిచువల్ అంటే ఒక రకమైన ఇంటలెక్చువల్ లెవెల్, నేను తెలివైన వాడిని, నేను తెలివి తక్కువ వాడిని, నేను అది బాగా చేయగలను, ఒక తెలివికి సంబంధంగా నేను బాగా అర్థం చేసుకోగలను. ఇంటలెక్చువాలిటీలో అది ఉంటుంది, నేను బాగా అర్థం చేసుకోగలను. ఇది కూడా ఒక రకమైన సెన్సేషన్ అని అంటాడు. నాకు అన్ని తెలిసిపోతున్నాయి, ఇది ఒక రకమైన స్పిరిచువల్ సెన్సేషన్, నాట్ మెంటల్. ఓకే, సో స్పిరిచువల్ లెవెల్లోనూ సెన్సేషన్స్ మనం చూస్తాము, మెంటల్ లెవెల్లోనూ సెన్సేషన్స్ చూస్తాము, ఫిజికల్ లెవెల్లోనూ చూస్తాము. ఓకే, they will be considered in detail later. We thus find the sensations stand next in importance to modalities when we have to evolve the image from the maze of symptoms recorded in the history obtained from the patient. So sensations patient మాత్రమే చెప్పగలడు అనేది చెప్తున్నాడు. బోనింగాసన్ given importance to modalities, concomitants than location and sensation. సో సరే, బోనింగాసన్ పద్ధతిలో మనం ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే మొడాలిటీస్ ని, కన్కామిటెంట్స్ ని బాగా అర్థం చేసుకోవాలి. బోనింగాసన్ స్టైల్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నానంటే దాన్ లొకేషన్ అండ్ సెన్సేషన్. కానీ కెంట్ లో చేయాలంటే లొకేషన్ ఇంపార్టెంటే, జనరాలిటీస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ పారా ఏం చెప్తుందంటే బోనింగాసన్ ఎలాగ ప్రాక్టీస్ మొడాలిటీస్ కి ఎక్కువ ఇచ్చాడు, కన్కామిటెన్స్ కి ఎక్కువ ఇచ్చాడు, లొకేషన్ కి సెన్సేషన్ కంటే అంటే అది పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు అనేది కాదు. నెక్స్ట్ మొడాలిటీస్. సో లొకేషన్ అయిపోయింది, సెన్సేషన్ అయిపోయింది. సెన్సేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఒక పెయిన్ కానీ, ఒక స్టిచ్చింగ్ కానీ, ఒక బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఇవన్నీ మెంటల్లీ ఏంటి, స్పిరిచువల్ ఏంటి, ఫిజికల్ ఏంటి అన్ని చెప్పుకున్నాం. ఇక మొడాలిటీస్ కొద్దాం. బై మొడాలిటీ we mean the circumstances of occurrence abnormal sensation reported by the patient. Amongst the modalities, causative factors predisposing as well as precipitating rank first. Amongst the modalities, causative factors predisposing as well as precipitating factors rank first. So ఈ మొడాలిటీస్ లో మనం 2 రకాలుగా లేదా 3 రకాలుగా మాట్లాడుకోవచ్చు మొడాలిటీస్ ని. వన్ ఈజ్ కాజిటివ్ మొడాలిటీస్. ఇది రాసుకోండి. ఈ మొడాలిటీస్ ని మనం ఒక క్లాసిఫికేషన్ ఇస్తే ఎలాగనంటే కాజిటివ్ మొడాలిటీ
predisposing modality and precipitating modality. Causative modality, predisposing modality, precipitating modality. మొడాలిటీస్ ని 3 రకాలుగా మనం డివిజన్ చేయొచ్చు. ప్రిసిపిటేషన్ మొడాలిటీ. ఇప్పుడు మనం మెటీరియల్ మెడికల్లో చదువుకున్నది ఏదైనా సరే అన్ని మొడాలిటీస్ ని అగ్రవేషన్ అండ్ ఎమలరేషన్స్ ఆ రెండిటి కిందనే రాసి పడేస్తూ ఉంటాం. అలాగా రాయకూడదు, అవి వేరువేరుగా ఉండొచ్చు అని అనేది చెప్తూ ఉన్నాడు ఇక్కడ. సో the aggravations come next. So next modalities కిందనే రాసాం కదా, కాజిటివ్ ఫ్యాక్టర్, ప్రీడిస్పోజింగ్ మొడాలిటీ, ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్, దాని కింద అగ్రవేషన్స్ వస్తాయి. తర్వాత వైల్ ద ఎమలరేషన్స్ ఆర్ కన్సిడర్డ్ ది లాస్ట్. సో మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనేది మీరు బాగా మన ఆదివారం పెట్టుకున్న క్లాసులు ఉన్నట్టయితే ఒక డాక్టర్ గారు చెప్పారు, అగ్రవేషన్స్ అండ్ ఎమలరేషన్స్ లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనేది. ఆయన ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే, ఎమలరేషన్స్ ఎప్పుడు బాడీ డిఫెన్సివ్ మెకానిజానికి సంబంధించినవి, అంటే అది బాడీ తగ్గించుకోవటానికే ప్రయత్నం చేసే ఒక ప్రయత్నం కాబట్టి ఎమలరేషన్ అని అనేది. సో మనం ఎమలరేషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అగ్రవేషన్స్ కంటే అని అన్నారు ఆయన. కానీ ఇక్కడ చూడండి ఈయన ఏం చెప్తూ ఉన్నారు అని అంటే, aggravations are more important than emulations. For example, బ్యాక్ పెయిన్ ఉంది, లంబర్ రీజన్ బ్యాక్ పెయిన్ ఉంది, వంగితే నొప్పి ఎక్కువైపోతుంది, లేకపోతే నడిస్తే నొప్పి ఎక్కువైపోతుంది, కూర్చుంటే తగ్గిపోతుంది అని అన్నాడు అని అనుకోండి. నువ్వు ఏ రెమెడీ, ఇప్పుడు వాకింగ్ అగ్రవేషన్, లంబార్ పెయిన్ వాకింగ్ అగ్రవేషన్, బెండింగ్ అగ్రవేషన్, మరి సిట్టింగ్ ఎమలరేషన్ ఉంది, 3 ఉన్నాయి. ఈ 3 రూబ్రిక్స్ మనకు దొరుకుతాయి. 3 రూబ్రిక్స్ వేస్తే ఏదో ఒక 10, 15, 20, 40 వస్తాయి మెడిసిన్స్. కానీ నువ్వు ఒక రూబ్రిక్ ని తీసేస్తే ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా రెమెడీస్ అన్ని వెళ్ళిపోతాయి. ఈ 3 దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అగ్రవేషన్స్ కి ఇవ్వాలా, ఎమలరేషన్స్ కి ఇవ్వాలా? ఒక ఫిజిషియన్ ఏమో ఎమలరేషన్స్ కి ఇచ్చి అగ్రవేషన్ తీసి పడేయండి ఆ రూబ్రిక్ ని అని అంటాడు, కానీ ఇంకొకరు అగ్రవేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఇంకొకరు అంటారు. సో ఇది అగ్రవేషన్స్ అనేది ఎప్పుడు వాళ్ళ యొక్క సెన్సిటివిటీస్ ని చెప్తూ ఉంటుంది, వాళ్ళ యొక్క డయాథిసిస్ ని చెప్తూ ఉంటుంది, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ ని చెప్తూ ఉంటుంది, వాళ్ళకి హాని చేసేవేంటో, వాడికి ఏది ఎలర్జీనో, ఏది అసలు పడదో, ఇంటాలరబుల్లో చెప్తూ ఉంటుంది అగ్రవేషన్. కానీ ఎమలరేషన్ అనేది వాడికి ఒక పాలియేటివ్ మోడ్ లో పనికొస్తూ ఉంటుంది. సో నా ప్రకారం అయితే నేను అగ్రవేషన్స్ కే ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తాను. నేను ఎప్పటి నుంచో టాపిక్ వచ్చినప్పుడు అగ్రవేషన్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రూబ్రిక్ ని తీసుకుంటాను. ఎందుకు అనంటే అది పర్సన్ యొక్క సెన్సిబిలిటీస్ ని చెప్తూ ఉంటుంది అగ్రవేషన్ అనేది. ఎమలరేషన్ అనేది చెప్పదు. మన సెన్సిటివిటీ అనేది ఎక్కడ గమనిస్తూ ఉంటాం? ఒక మనిషి ఇబ్బంది పడుతున్నప్పుడే వీటి సెన్సిటిబుల్ రా, వీటి సెన్సిటివ్ రా, ఆ కోల్డ్ ఎయిర్ సెన్సిటివ్ రా అని చెప్తూ ఉంటాం. సో ఒకరి సెన్సిటివిటీస్ ని, ఒకరి కాన్స్టిట్యూషన్ ని, ఒకరి డయాథిసిస్ ని రెచ్చగొట్టేది, ఆ పెథలాజికల్ ప్రాసెస్ ముందుకు వెళ్ళగలిగేటట్లు చేయేది అగ్రవేషన్ ఫ్యాక్టర్, ఎమలరేషన్ ఫ్యాక్టర్ కాదు. ఏమీ చేయకుండా ఉండటం అనేది వాళ్ళ యొక్క ప్రత్యేకతని చెప్పదు. అగ్రవేషన్ తర్వాతనే ఎమలరేషన్. ఈ రెండిట్లో కాంపిటీషన్ వస్తే నువ్వు అగ్రవేషన్ కే ఇంపార్టెంట్. అదే చెప్తూ ఉన్నాడు ఈయన కూడా, దాన్నే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అని అనేది. సో ఫస్ట్ ఈ బోగర్ కాన్సెప్ట్ లో మనం ఒకసారి ఎవరైనా ఎసెన్షియల్స్ రిపార్టరైజేషన్ తీస్తే బోగర్ కాన్సెప్ట్ లో కాజిటివ్ మొడాలిటీస్, ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్, పెథలాజికల్ ప్రాసెస్, ఈ లిస్ట్ లో ఇదే లిస్ట్ వస్తుంది. అగ్రవేషన్స్ అండ్ ఎమలరేషన్స్ మొడాలిటీస్ కూడా చివరికి వస్తాయి. ఇవన్నీ అన్ని ఇంపార్టెంటే, కానీ ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ అని అనేది చెప్తూ వస్తున్నాడు ఇక్కడ. కాజిటివ్ మొడాలిటీ ఇంపార్టెంట్, కాజిటివ్ ఫ్యాక్టరింగ్, ఈ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ అనేది కాన్స్టిట్యూషన్ ని చెప్తూ ఉంటుంది, డయాథిసిస్ ని చెప్తూ ఉంటుంది, అది డయాథిసిస్ ని చెప్తూ ఉంటుంది. అలానే
ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఈ మోడాలిటీస్ ని చెప్తూ ఉంటుంది ఎక్కువగా. ఈ మోడాలిటీస్ లో ఈ ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్ లో అగ్రవేషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ దాన్ ఎమలరేషన్స్. ఈ రెండిటికి కాంపిటీషన్ వస్తే అగ్రవేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది ఇన్నిసార్లు చెప్పటం నేను. The modalities often furnish us with the much needed differentiating clues in a group otherwise considered as a homogeneous. Thus, from the standpoint of individualization, modalities assume the highest importance, and a successful homeopathic prescription will be determined by the ability of the homeopathic physician to elicit and to evaluate. One of the most difficult tasks for a homeopathic physician, very often lack of observation on the part of the patient or the physician leaves the vital data out of this picture. మనకి ఒక మెడిసిన్ ని డిఫరెన్షియేటింగ్ చేసేదే మోడాలిటీస్, దట్ టు అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్. అగ్రవేటింగ్ ఫ్యాక్టర్సే ఎక్కువగా డిఫరెన్షియేషన్ చేస్తాయి కాబట్టి దాన్ని పేషెంట్ కేస్ టేకింగ్ లో చాలా బాగా అబ్జర్వ్ చేయాలి. మనం అబ్జర్వ్ చేస్తేనే ఈ మోడాలిటీస్ తెలుస్తాయి. కానీ డ్రగ్ ప్రూవింగ్ లో మెట్రమేడ్కా ప్యూరా రాసేటప్పుడు చాలా వాటికి మోడాలిటీస్ లేవు. ఇక ఈ మోడాలిటీస్ లేవు కాబట్టి బోనింగాసన్ ఏం చేశాడు, అదర్ పార్ట్స్ యొక్క మోడాలిటీస్ ని తీసుకుని వచ్చి ఈ పార్ట్ కూడా తగిలిచ్చాడు. దాన్ని మనం గ్రాండ్ జనరలైజేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డ్రగ్ ప్రూవింగ్ చేసేటప్పుడు లివర్ కు సంబంధించిన సిమ్టమ్స్ అగ్రవేషన్, ఎమలరేషన్స్ ఉన్నాయి. కానీ లోయర్ లిమ్ కు సంబంధించిన సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అక్కడ అగ్రవేషన్స్, ఎమలరేషన్స్ నోట్ చేయాల. ఈయన ఏం చేశాడు, లివర్ లో ఉండే అగ్రవేషన్స్, పడుకుంటే ఎక్కువ అవుతుంది, లివర్ పెయిన్, నడిస్తే తగ్గుతుంది అని అన్నాడు అనుకో, ఈ రెండు తీసుకుని వచ్చి ఆ కాలుకి సయాటిక్ కూడా తగిలిచ్చాడు. దాన్ని సయాటిక్ అగ్రవేషన్ ఫ్రమ్ వాకింగ్, అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ డౌన్, అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ డౌన్, ఎమలరేషన్ బై వాకింగ్. దీన్నే తీసుకొని వచ్చి దానికి అంటించేసాడు. అది తప్పు అని అంటాడు కెంట్. లేదు, ఇంకొంత పెథలాజికల్ ప్రాసెస్ నడిస్తే సయాటిక్ ఇస్తుంది, అదే మోడాలిటీస్ చూపిస్తుంది అని వాదిస్తాడు బోనింగాసన్.